మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. వందలేళ్ల క్రితం ఆ కొండ అవతల ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం గెలవాలంటే సముద్రాన్ని దాటాలా. కాని ఆ కొండ మీద ఒక సైన్యం ఉండేది. దేశం జల్లెడపట్టి రాజు తెచ్చుకున్న సైన్యం. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం. రేంబగళ్ళు కొండ మీద నుంచి సముద్రాన్ని కావలి కాసేవాళ్ళు. శత్రువుల రక్తంతో 100 సార్లు ఎరుపెక్కిన ఈ సముద్రానికి సాక్ష్యంగా ఈ చోటు ఎర్ర సముద్రమయ్యింది. రాజ్యాలు పోయుండాయి. ఏడనుంచో వచ్చిన తెల్లదొరలు దేశ సంపదనంతా సముద్రం గుండా దోచుకుపోతుంటే చూస్తూ ఉండలేకపోయింది ఈ సైన్యం. ఈ సైన్యం దేశం కోసం ఏదైనా చేసే ప్రాణాలు కదా సామి. సముద్రం ఎక్కి వాళ్ల నౌకల నుంచి తిరిగి దోచుకుని ఈ దేశానికి పంచేవాళ్ళు. తెల్లోడిపోయినాక దేశానికి ఈ కొండ మీదున వీరుల అవసరం లేకుండా పోయినాది. వాళ్ళ అవసరాలు పట్టించుకునే మనిషి లేకుండా పోయినాడు. వీరులు ఆకలితో ఉండటం ఇంకొందరికి అవసరమై ఉండాలి. నుంచి ఎంతమంది వచ్చుండారు? 50 మంది దాకా అంట. దేవరా కదా, పని కానిచ్చగలరంటావా? దేవర నిండా తాగుండాడు. ఆడితో కలబడి సంపాల్సిన పనిలే. మైకంతో తోలినాక సంపడమే. మైరా, ఏం జరుగుతుండది? అక్కడేదో వాళ్ళ తప్పుడు కోతలు కూస్తున్నారు. తప్పుడు కోతలు, తప్పుడు పనులు చేసిందాడు. తప్పురా కుంజరా, మన దేవర్రా. నా ప్రాణం ఉన్నంత వరకు ఆ పని జరగనివ్వను. ఈ పెండ్లి ఆగితే నీ సెల్లి పాణం పోతుంది. దేవర పాణమా, నీ సెల్లి పాణమా? ఈ ఒక్క రేత్రి గమ్ముగా ఉంటే రేపొద్దున ఆడి శవాన్ని చూసి కాసేపు ఏడవచ్చు. లేకపోతే నీ సెల్లి సచ్చి రోజు ఏడవారాయప్ప. మండపాలొట్టు కాడ కొందరు సాటుగా చేరి దొంగతనానికి పోతుండారని నువ్వే అన్నిక్కడి నుంచి పంపాలా? రాయపా, దా దా. ఏంది రాయపా కన్నీళ్ళు? సెల్లిని సాగనంపెప్పుడు ఆనందంగా సాగనంపాలా. ఈడ పెళ్లి జరుగుతుంటే ఎవరికీ తెలియకుండా కొంతమంది సముద్రం ఎక్కుతుండారు. మండపాల ఒడ్డుకాడ నుంచి పోతుండారట.